ఆఖరికి దేవుడు కూడా తన నివాసంలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఖాళీగా ఉంటుంది. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండట్లేదు. కాబట్టే ఏ ఆత్మ పడితే ఆత్మ మనసులోకి వెళ్ళిపోతుంది. కాబట్టే ఎవరు పడితే వాళ్ళు మనసులో నివసిస్తున్నారు. నా మనసు నిండిపోయింది, నా మనసుకు తాళం వేసాను, నా మనసు తాళం వెళ్ళి ఇసిరేసాను, పడేసాను అని అంటూ ఉంటాం. ఎవరిది ఆ ఇల్లు? పరిశుద్ధాత్మ ఉంది ఆ ఇల్లు. నువ్వెవరు తీసుకొచ్చి పెట్టాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణే తీసుకొచ్చి పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అపవిత్రాత్మల్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఈ అపవిత్రాత్మ ఏం చేసిద్ది? ఉండిద్ది 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 ఆ ఇల్లు ఇంకా తన సొంతం చేసుకొని ఇంకొన్నిటిని తెచ్చుకొని పెట్టుకుంటుంది. ఆ మానవుడి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మహాఘోరంగా మారిపోతుంది. ఇంకా తన స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు, తన ఆలోచనలోకి వెళ్ళిపోతాడు, తన నడవడికలోకి వెళ్ళిపోతాడు, తను ఏం చెప్తే అది చేస్తాడు. సో